హాయ్ ఫ్రెండ్స్, పకోడీలు చూడండి బాగున్నాయండి. నచ్చినాయా? ఇదిగో చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చాలా అంటే చాలా నచ్చిద్ది. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అది మా ఇల్లు కొంచెం రోడ్డుకు దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది, ఏమనుకోవద్దు. చూడండి, పకోడీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. శనగపిండి తీసుకొచ్చి మంచిగా జల్లిచ్చి ఒక గిన్నెలోకి పిండి తీసుకున్నాను. దాంట్లో సరిపడా ఉప్పు వేసాను, కొంచెం బియ్యం పిండి వేసానండి. కొద్దిగా అంటే కొద్దిగా 2 స్పూన్లు వేసాను. కొద్దిగా వంట సోడా వేసాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసాను. చాలా ఆనియన్స్ కట్ చేసేసి కలిపేసాను. ఇది 1/2 కేజీ పిండి ఫ్రెండ్స్. 1/2 కేజీ పిండిలో ఆనియన్స్ కట్ చేసి ఆనియన్ మొత్తం ఉప్పు వేసాను కదా శనగపిండిలో. ఉప్పు అంతా కలిపిందాక మంచిగా కలిపేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసేసి వాటర్ పోయకుండా చాలాసేపు కలిపాను. కొంచెంసేపు కలిపినాక కొద్దిగా వాటర్ పెట్టినాయి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పట్టితే ఆ వాటర్ తోటి మంచిగా కలిపాను. చూడండి, బాగున్నాయి ఫ్రెండ్స్. మంచిగా కలిపేసిన తర్వాత ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు ఇలా ట్రై చేసేసి వండుకొని తినండి. ఉల్లిపాయలు మంచిగా కట్ చేసుకుని దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఫ్రెండ్స్. కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. చూడండి, నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు కూడా వేసేదాన్ని, అయిపోయింది కరివేపాకు. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కలిపేసుకొని మంచిగా పొయ్యి మీద బండి పెట్టేసి ఆ బండిలో కొద్దిగా పైకి సరిపడా ఆయిల్ పోయాలి. బాగా ఆయిల్ మరిగిందా ఉంచేసి ఇదిగో ఒక్కొక్కటి పకోడీ వేసాను ఫ్రెండ్స్. వేసినాక ఇదిగో ఇలా కాలిని బాగా ద్వారగా వచ్చింది. తింటుంటే చాలా క్రిస్పీగా ఉండి కలిపిన తర్వాత అరగంట నానబెట్టాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వంట సోడా, మామూలు ఉప్పు అన్నీ వేసి మంచిగా కలిపేసి కొద్దిగా వాటర్ పోసేసి కలిపేసి ఒక అరగంట పైన నానబెట్టినాక కలిపిన తర్వాత నాకు కొంచెం సేపు అలా ఉండాలి ఫ్రెండ్స్. ఉన్నాక చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అది నానిన తర్వాత ఏం చేస్తానంటే పై సరిపడా ఆయిల్ పోసుకొని పై మీద బాండి పెట్టేసి ఆయిల్ పోసేసి తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఇదిగో పకోడీలు వేసాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి పకోడీ వేసాను. పకోడీ వేసిన తర్వాత ఇలా దోరగా కాల్చేసినాక ఒక ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్లేట్లో తీసుకున్నాక ఇదిగో చూడండి, చాలా అంటే చాలా అయినాయి. చిన్న పేషెంట్ ఒకటి ఉంది మా ఇంట్లో, ఆ పేషెంట్ అయినాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. పిల్లలు ఇది బాగా ఎండలుగా ఉన్నాయి కదా సాయంత్రం. ఇదిగో చూడు, కూర్చొని 4ంటికి నేను వేసింది 3ంటికి అయితే ఇదిగో 4ంటికల్లా అయిపోయినాయి. ఇంకా కూర్చొని తింటున్నారు మా పిల్లలు. వీడియో చూపిద్దామంటే వాళ్ళు వద్దంటున్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పక్కింటి వాళ్ళు మిషన్ కుడతారులే. చూడండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని మీరు చూడండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. హెల్తీగా ఉండండి, తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా. ఇలాంటివన్నీ తినాలి. మన హెయిర్కి మంచిది, మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ప్రోటీన్ ఇచ్చిద్ది, జుట్టుకి కూడా మంచిది, విటమిన్స్ అందుతాయి. తెలుసు కదా, పప్పు దినుసులు తింటే మనిషికి మాంసకృతులు అంటే మన మటన్లో ఎన్నైతే విటమిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వీటిల్లో కూడా. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఎండాకాలం వాటర్ ఎక్కువ తాగండి ఫ్రెండ్స్. ఆయిల్ ఫుడ్లు ఇది ఇప్పుడు చేసుకున్నామే కానీ ఏదో స్నాక్స్ లాగా తిన్నాక నుంచి బాగా వాటర్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? చూసి మీరు కూడా ఇలా వండుకొని తినేసి వండుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఇదిగో పకోడీలు చూడండి, అన్నీ వేసాను. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి చూడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను.
చూడు అన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి కలిపి ఇదిగో ఇలా చేసాము. చూడండి చాలా అంటే చాలా బాగుంది. చూపేనా ఫ్రెండ్స్, ఇదిగో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలా ట్రై చేయండి, బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్, అదిగో ఫ్రెండ్స్, ఓకేనా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు ఇలా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.